హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ప్రైవేటుకు ఆరోగ్యశ్రీ అట బీమా కంపెనీలకు అప్పగింత పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. కేబినెట్ సమావేశం జరిగింది. ఆ రాష్ట్ర కేబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారట. అవి ప్రజలకి మేలు చేసే నిర్ణయాలా, లేదు అంటే ప్రజలపైన ప్రైవేటు పేరుతోని వేటేసే కార్యక్రమాలు, అంటే ప్రైవేటుకి ఇచ్చి వేటేసే కార్యక్రమాలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2007-8 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని పెట్టిండు. అద్భుతమైన స్కీమ్ అది. దేశంలో ఎక్కడా లేదు ఈ స్థాయిలో. దేశమే ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. గుండె ఆపరేషన్లు, డబ్బులు లేనోళ్ళు, పేదవాళ్ళు గుండె జబ్బు వచ్చిందంటే చనిపోయే పరిస్థితి. దీనికంటే ముందు, ఆరోగ్యశ్రీ కంటే ముందు ఇక అనివార్యం చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అట్లాంటి పరిస్థితులలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది గుండె ఆపరేషన్లు ఒక పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆసుపత్రులలో ఆపరేషన్లు చేసి వాళ్ళని బతికించారు ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్తోని. ఆ రోజు ఉన్న ప్రభుత్వం అక్కడి నుంచి కంటిన్యూషన్గా ఈవెన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2 తెలుగు రాష్ట్రాలు అదే ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నాయి. పేర్లు ఏది మార్చినప్పటికీ. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కూడా రాజశేఖర్ రెడ్డి ఏ స్కీమ్ పెట్టిండో దాన్నే పెట్టింది, ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని. కానీ ఇక్కడ చేంజ్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ అనేది పెట్టారు. సరే, ఏది పెడితే పెట్టారు. దాన్ని తీసుకుపోయి ఈరోజు ప్రైవేట్కి అప్పచెప్తుంది. దానికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్లో ప్రభుత్వం కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తుంది. ఆ డిపాజిట్తోనే ఆరోగ్యశ్రీ మొత్తం నడుస్తూ ఉంటుంది. దాన్ని లేదు ఇట్లా కాదు, ఇక మనం ఈ ప్రైవేటు ఇదంతా మనం గవర్నమెంట్ డిపాజిట్ చేయటం ఏం లేకుండా ప్రైవేట్కి అప్పచెప్దాం. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇస్తున్నారట ఆరోగ్యశ్రీ స్కీమ్ని. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి మరి ఆ పాలసీ ఎవరు పే చేస్తారంటే గవర్నమెంట్ పే చేస్తారట. ప్రస్తుతానికి ప్రజల తరపున స్టార్టింగ్లో గవర్నమెంటే పే చేస్తుంది. దాని తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత లేదు ఇక మా పాత్ర అయిపోయింది, మీరు పే చేసుకోవాలని చెప్తారు. చెప్పే కార్యక్రమం మనం క్రాప్ ఇన్సూరెన్స్లో చూస్తున్నాం. ఇది జరగబోతుంది. అది కూడా ఏంటి, 2.5 లక్షల వరకు అయితే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయట. 2.5 లక్షలు దాటితే మళ్ళా ఈ ట్రస్టే ఇవ్వాలి. ఇవన్నీ మెలకలు పెట్టి కూర్చుంటున్నారు. దానికోసం నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఏం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వగలిగిన సర్వీసు మన ట్రస్ట్ ఎందుకు ఇవ్వలేదు? ట్రస్ట్ దాదాపు 15 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి 16-17 సంవత్సరాల నుంచి ఇస్తున్నప్పుడు, ఈ 2 తెలుగు రాష్ట్రాలు అమలవుతున్నప్పుడు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఆరోగ్యశ్రీని ఎందుకు నడపలేని పరిస్థితి, ఎందుకు ప్రైవేట్కి ఇవ్వాలి? ఒకవేళ అందులో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవాలి కదా. ట్రస్ట్కి ఇంకా కొన్ని అదనంగా డబ్బులు కేటాయించాలి కదా. ఇదంతా ఏంటంటే ప్రైవేటు పేరుతోనే ప్రైవేటు కంపెనీలను ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఆల్రెడీ బకాయిలు ఉన్నాయి నెట్వర్క్ ఆసుపత్రులకి, ఇంకా బకాయిలు పెరుగుతూ ఉంటాయి. ఇదంతా మనం వదిలించుకునే కార్యక్రమం చేస్తున్నట్టు అనిపిస్తుంది. వేటు వేయబోతున్నారు ఆరోగ్యశ్రీ పైన. 2.5 లక్షల వరకు ప్రైవేటు కంపెనీలు భరించుతాయి. దాని తర్వాత మళ్ళీ ట్రస్ట్ ఏంటి, ఎన్ని మెలకలు? ప్రైవేట్ కంపెనీలు చేయగలిగిన పని ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అంటే మీరు నడపడానికి ప్రభుత్వాలు కావాలి, మీరు పరిపాలించడానికి ప్రభుత్వాలు కావాలి, యంత్రాంగం కావాలి, ఆఫీసులు కావాలి. కానీ మీ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ స్కూల్ పనికిరావు, మీ 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 కుటుంబ సభ్యులు చూసుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రులు పనికిరావు. పేదలకు ఇచ్చే ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రభుత్వం పెట్టుకోదు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. కానీ మీరైతే గవర్నమెంట్ నడపాలి. ఇది ఈరోజు నడుస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేకరులకు వివరించిన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పారసారథి ఈ విషయం తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలు కలిపి ఏంది, కలుపుడేంది, హైబ్రిడ్ ఏంది, ఇవన్నీ ఏంటంటే తప్పించుకునే కానీ. ఇప్పుడు దేశంలో అంతా ఆయుష్మాన్ భారత్ అమలవుతుంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలవుతుంది. ఎక్కడికి వచ్చేటలక ఇటు కలిపి అడు కలిపి అన్నదాత సుఖీభావ ఇదే చేస్తారు. అన్నదాత సుఖీభావలు ఏం చేశారు? ప్రధానమంత్రి అది దాన్ని ఏది
వాళ్ళు ఇచ్చే మోడీ ఇస్తాడు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే భరోసా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఉన్న దాన్ని కలిపి 2 కలిపి రెండింటిని కలిపి నేను ఇస్తున్నా 7,000 రూపాయలంటే ఈ కలుపుడు ఎక్కడిది? ఈ పొత్తు ఏంది? మీరు ఇచ్చేది మీరు ఇవ్వండి, వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు. లేదు లేదు అంటాడు. ఇది ఇప్పుడు మళ్ళీ హైబ్రిడ్ మోడల్లో యూనివర్సల్ హెల్త్ పాలసీని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇచ్చిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించినట్టు తెలిపారు. దారిద్ర్యకు దిగువగా ఉన్న కుటుంబాలకు బీమా కంపెనీ ద్వారా కుటుంబానికి ఏడాదికి 2.5 లక్షల వరకు, ట్రస్ట్ ద్వారా 25 లక్షల వరకు కవరేజ్ ఉంటుందని అన్నారు. దారిద్ర్యకు దిగువగా ఉన్న కుటుంబాలకు ఏడాదికి 2 నుంచి 5 లక్షల వరకు, ఎగువగా ఉన్న కుటుంబాలకు కూడా ఇస్తారట 2 నుంచి 5 లక్షల వరకు కవరేజీని అందిస్తామని పేర్కొన్నారు. ఇదంతా స్టోరీ ఏంటి? ఇది వాస్తవంగా ఈరోజు కొత్తగా ఏదో 25 లక్షల స్కీమ్ ఇచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న 2 లక్షల 3 లక్షల పరిమితిని ఎత్తేసి 5 లక్షల వరకు ఉన్నట్టుంది ఆరోగ్యశ్రీ. 25 lakhs వరకు ఆరోగ్యశ్రీలో బిల్లు వచ్చే విధంగా సవరించారు. ఇక నువ్వు కొత్తగా ఇచ్చేది 25 లక్షలు నాకు అర్థం కావట్లే. ఈ ప్రైవేట్ వాళ్ళని చొప్పించడానికి ఏదో కొత్తగా 25 లక్షలు ఇస్తున్నట్టు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని. ఏమి యూనివర్సల్? ఎక్కడుంది యూనివర్సు? అంటే యూనివర్స్ అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూసుకోవచ్చు ఈ కార్డు తీసిపోయి. మళ్ళీ నువ్వు ఇచ్చేది ఎంత? 2.5 లక్షలే. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 25 లక్షల రూపాయలు గడిచిన ప్రభుత్వంలో ఇచ్చే విధంగా సవరించిండు ఆరోగ్యశ్రీలోనే. అదే దాని నుంచి ఆరోగ్యశ్రీలోని నాణ్యమైన వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమం చేయాలి తప్ప ఎక్కువ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన బిల్స్ తొందరగా క్లియర్ చేస్తే అయిపోద్ది కదా. లేదు లేదు ఇట్లా కాదు. కానీ ఏదో మెలకు ఉంది ఇందులో. ఈ మెలకు ఏంటంటే తప్పించుకునే కార్యక్రమం, వెత్తేసే కార్యక్రమం, ఎత్తుగాడు ఇది. ఆరోగ్యశ్రీ నుంచి సైడ్ అయ్యే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం, స్పష్టంగా అర్థమవుతుంది. కొద్ది రోజులు ప్రైవేట్కి ఇస్తారు, 1 or 2 years, 2.5 లక్షల వరకు ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు, మిగతాదంతా ప్రభుత్వం చూసుకుంటుంది అంటారు. అసలు అయ్యేదే వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం 95% రోగులు ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో 2.5 లక్షల లోపే ఖర్చు అవుతుంది. ఆ 5%లో ఒక 2-3% ఒక 15 లక్షల వరకు అయింది, 5 లక్షల వరకు అవుతుందట. మిగతా ఇంకో 2% 15 లక్షల వరకు అయింది. అయ్యేదే అంతే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు ఇచ్చిండు. దాన్ని అట్లా ఉంచి ఈ మెలకలు, ఈ టారిఫ్లు, ఇక్కడికైతేనా ఇక్కడికైతే ఈ పంచుకోటాలు, పంపకాలు, పొత్తులు, ఆయుష్మాన్ భారత్ ఇందులో కలుపుడు, ఇవన్నీ ఏంటిది? ఇది కాకుండా ఉన్నదే ఉన్నట్టు ఆరోగ్యశ్రీ నుంచి ప్రైవేటుకు అప్పచెప్పే కార్యక్రమాన్ని ఆపాలి. వన్స్ ప్రైవేటుకు అప్పచెప్పడం స్టార్ట్ అయింది అంటే ఇక దాని తర్వాత ప్రభుత్వం తప్పించుకుంటుంది, బయటకు వస్తుంది. బయటకు వచ్చేసి ఇక మీరే పే చేసుకోండి అనే పరిస్థితి వద్ద మళ్ళీ దాన్ని చాప కింద పెట్టే కార్యక్రమం చేస్తారు. దీంతోపాటు ఇంకా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారట. ప్రైవేట్ కంపెనీలకు భూములు అప్పచెప్పడం. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ప్రైవేట్ కంపెనీలకు భూములు అప్పచెప్పేదానికి ఒక ఎజెండా, ఒక పాయింట్ ఉంటుంది తప్పనిసరిగా. ఇవన్నీ సైడ్ ఉంటాయి. ఆ పాయింట్ లేకుండా క్యాబినెట్ మీటింగ్ ఉండదు. నిన్న కూడా అయింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం. ఇవి నిన్న జరిగినాయి. వీటితో పాటు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని తాత్కాలికంగా ఒక 10 మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతి అట. పీపీపీ అంటే ఏంది? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అయిపోయాయి, ప్రైవేట్ని తీసుకొచ్చిండు. దాంట్లో కూడా ఆరోగ్యశ్రీలు ఎట్టయితే తీసుకొచ్చారో ఇక్కడ కూడా ప్రైవేట్ని తీసుకొచ్చి ప్రైవేట్కి అప్పచెప్పే కార్యక్రమం. ప్రధానంగా ఒక మార్కాపురం, ఆదోని, పులివెందుల ఈ కాలేజీలు గతంలో ఎప్పటి నుంచో చర్చ నడుతుంది. దానికి నేను క్యాబినెట్లో పెట్టారు. లేదు లేదు అన్నారు. మొన్నటి వరకు ప్రైవేట్కి అప్పచెప్పట్లే. ఆ తప్పుడు ప్రచారం, ఉక్కుపాదం మోపుతాం, ఫేక్ ప్రచారాలు చేస్తాను. ఏది ఫేకు, ఏది నిజం ఈరోజు బయటపడే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసి తీసుకొస్తే మీరు వాటిని నిర్మించేదానికి బిల్డింగులు కూడా నిర్మించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండి పీపీపీని ప్రైవేట్ వాళ్ళని చొప్పించి అందులోకి వాళ్ళ పెత్తనాన్ని ఇచ్చి వాళ్ళ లాభాల కోసం వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. వాడు ఆగుతారా? ప్రైవేట్ వాడు వచ్చి మెడికల్ సీట్లు అమ్ముకుంటాడు. కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నంత. అది నాణ్యమైన వైద్యం ఉండదు, నాణ్యమైన వైద్యులు తయారు గారు, అక్కడ పేదోళ్ళకి సర్వీస్ రాదు. ఈ అల్టిమేట్గా మళ్ళీ ఎవరు నడ్డి విరుస్తున్నారంటే పేద ప్రజలు నడ్డి విరుస్తున్నారు ప్రైవేటు పేరుతోని, సంస్కరణల పేరుతోని. ఇది ఒక వార్త. కూటమి ఎమ్మెల్యేల అరాచకం అంట. అత్యధిక మంది వసూలు రాజ్యాలు అయ్యారు. ఈ రోజుల్లో ఫ్యాక్సినిజం చెల్లదు,
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శలు చేసిండు. కూటమి ఎమ్మెల్యేల అరాచకాలపైన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు నిన్న రాష్ట్ర గవర్నర్కి. వసూలు రాజ్యాలు అయ్యారంటే ఎక్కువ మంది, రాష్ట్రంలో అత్యధిక మంది కూటమి ఎమ్మెల్యేలు వసూలు రాజ్యాలుగా మారి అరాచకం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సురేందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు కార్పొరేట్ కంపెనీలకు ఏజెంట్లుగా ప్రజలను బెదిరిస్తూ కాలం చెల్లిన ఫ్యాక్షనిజం భాష వాడుతున్నారని విమర్శారు. గొంతులు కోసే ఫ్యాక్షనిజం భావజాలను ఎవరూ సహించరని అన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్యేలు వారిని బెదిరించి దోచుకుంటున్నారని తెలిపారు. సుగాలి ప్రీతి తల్లి గురించి జనసేన నాయకులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, 2017లో ఈ ఘటన జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ గొంతు చించుకొని ప్రచారం చేశారని, ఇప్పుడు మౌనంగా ఉండటం తగునా అని అడిగారు. ఇది సిపిఎం పార్టీ సంబంధించిన బృందం పోయి గవర్నర్ని కలిసింది, కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఎమ్మెల్యేల పైన ఇప్పుడున్న కూటమి ఎమ్మెల్యేలు ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నది ప్రజాసేవకో, ప్రజల అభివృద్ధికో, రాష్ట్రం అభివృద్ధికో అని అనుకుంటే పొరపాటు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల ట్రెండు ప్రజలను బెదిరించి కార్పొరేట్లకు సేవ చేస్తున్నారు. వాళ్ళు ప్రజలను బెదిరించి కార్పొరేట్ కంపెనీలకి భూములు అప్పచెప్పే కార్యక్రమం చేస్తారు. ఒక ఎమ్మెల్యేలే కాదు, ప్రభుత్వమే చేస్తుంది. డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ పెడితే ప్రతి క్యాబినెట్ మీట్లో కార్పొరేట్లకు ఎట్లా సేవ చేయాలి, కార్పొరేట్ కంపెనీలకు ఎట్లా భరోసా ఇవ్వాలి, కార్పొరేట్ కంపెనీలకు ఎట్లా ప్రజల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వ భూములను అప్పచెప్పాలనే దాంట్లో ఒక ఎజెండాలో ఒక అంశం ఉంటుంది తప్పనిసరిగా. ప్రభుత్వ నిర్ణయం ఉన్నప్పుడు కింద ఉన్న ఎమ్మెల్యేలు ఏముంటారు, అదే ఉంటారు. ఇది ప్రజాశక్తికి సంబంధించి. రైట్. ముందే మళ్ళించేశారట. ఈనాడులో ఒక వార్త రాసింది, ఈరోజు చూసింది నేను. యూరియా కొరత గురించి దాదాపు 2 నెలలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మెజారిటీ టీవీ ఛానల్, మెజారిటీ పత్రికలు అనేక వార్తలు రాస్తున్నాయి. పాపం ఎవరు వార్త రాసినా రాయకపోయినా, ఎవరు టీవీలు వేసినా అయిపోయినా, రైతులు వాళ్ళ మొబైళ్ళల్లో చిన్న చిన్న వీడియోలు తీసుకొని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బస్తా ఇవ్వలేని ప్రభుత్వాలు, యూరియా బస్తా ఇవ్వలేని రాజకీయ పార్టీలు, నాయకులు ఉండేందుకు లేనందుకు, మీకు ఓట్లు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని వాళ్ళ ఆవేదనని వీడియోల రూపంలో వదులుతున్నారు. ఇక మరి ఏమనుకుందో ఏం కానీ ఈనాడు పేపర్ ఈరోజు వేసింది యూరియా గురించి. మరి అది కూడా మళ్ళీ అందులో అయింది మెలక. ముందే మళ్ళించేశారట. యూరియా లేదని చెప్పట్లే, ముందే మళ్ళించేశారు. ఎవరు మళ్ళించారు? మళ్ళిస్తుంటే ప్రభుత్వం ఏం చేసింది? మొత్తానికి అయితే యూరియా కొరత ఉందనేది ఈనాడు పేపరు తెలుగుదేశం పార్టీ పత్రిక వేసింది. ఇక్కడ ఏలూరు DCMS ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం బుధవారం బారులు తీరిన రైతులు. ఈ బారులు తీరిన విషయంలో సోషల్ మీడియాలోనూ రైతులు చిన్న చిన్న పోస్టులు పెడితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఫేక్ ప్రచారం చేస్తే తొక్కి నారదేస్తా ఉక్కుపాదం మోపుతా అంటున్నాడు. మరి ఈనాడు చేసింది ఫేక్ అయ్యాల? ఏది ఫేకు? ఎవరిని మీరు ఉక్కుపాదం మోపాల్సింది, ఎవరిని తొక్కి నారదీయాల్సింది అనేది ఈనాడు చెప్పింది. ఈరోజు ముందే దారి మళ్లించారు, ముందే ముంచేశారని చెప్పి ఎవరు? ప్రైవేటు వ్యాపారస్తులు, తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని పదవుల్లో ఉన్న నాయకులు ముందే డైవర్ట్ చేశారు యూరియాని, కృత్రిమమైన కొరత సృష్టించి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారని వాళ్ళపైన మీరు ఉక్కుపాదం మోపాల్సింది. ప్రజల బాధని చెప్పే వాళ్ళపైన కాదు, ప్రజల సమస్యని, రైతుల అన్నదాతల సమస్యని మీ ముందు పెట్టిన వాళ్ళని నేను ఉక్కుపాదం మోపుతా అంటాం కాదు. ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సింది రైతులకి జరుగుతున్న అన్యాయం పైన, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపైన, నష్టాలపైన స్పందించాలి తప్ప వాళ్ళ కష్టాన్నో, నష్టాన్నో, వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తున్న సోషల్ మీడియా పైన నేను ఫేక్ ప్రచారం అనే పేరుతో ఉక్కుపాదం మోపుతా, దానికి ఒక చట్టం తెస్తా అంటాడు. మీరు దేవాల్సిన చట్టం దానికి కాదు, యూరియా తప్పుదావ పట్టకుండా చట్టం దేయండి. ఫేక్ ప్రచారానికి చట్టం తెస్తారు. ఎవరు గుర్తించాలి అది ఫేక్ అని? ఏది ఫేకు, ఏది నిజమని ఎవరు నిర్దిష్టంగా చెప్పాలి? అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడులో రాస్తే నిజమా? మిగతా ఎవరు చెప్పినా అది ఫేకా? అంటే మీకు భజన చేస్తే, మీకు నచ్చినట్టు చెప్తే, మీకు వినసొంపుగా ఉండేటట్టు చెప్తే అది నిజం. మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీ తప్పులను ఎత్తి చూపితే అది ఫేకు. ఇదే కదా. ఇక దీనికోసం ఒక చట్టం మళ్ళీ. మరి దీన్ని ఏమంటారు? DCMS దగ్గర ఏలూరులో బారులు తీరారట. ఈనాడు పేపర్ రాసింది. వాళ్ళని అడగండి, నిజంగా బారులు తీరారా? మీరు కూడా ఏమైనా ఫేక్ న్యూస్ రాశారా అని చెప్పి.
ఎక్కడా ఫేక్ లేదు. పదే పదే వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఎరువుల కొరత రాష్ట్రంలో లేదు అంటారు. ఆ ఎరువుల కొరత లేదని స్టేట్మెంట్ చూసి అక్కడ లైన్‌లో ఉన్నోళ్ళు ముక్కున ఏలేసుకుంటున్నారు. ఎరువుల కొరత లేదంటారు, ఇక్కడ మందు కట్టలు ఇయ్యరా? యూరియా ఇయ్యమంటే ఇయ్యరు. మరి ఎరువుల కొరత లేదని పైన ఉన్నాయని చెప్తురు, వీళ్ళేమో ఇయ్యరు. మధ్యలో ఏం జరుగుతుందో తెలవక అయోమయంలో వాళ్ళ ఆవేదనతోని కొన్ని వీడియోలు పెడితే అది ఫేక్ ప్రచారం అంటుండే చంద్రబాబు నాయుడు గారు. ఇది మొత్తానికైతే ఈరోజు కళ్ళు తెరిచింది ఈనాడు. ఆ కళ్ళు తెరిచిన దాంట్లో కూడా ఏం చెప్తుండంటే జూన్ ఆఖరికే 32% యూరియా అమ్మకం. అప్పటికి పంట సాగు 10% మాత్రమే. పంట సాగుకి యూరియా అమ్మకానికి లింక్ పెట్టి రాసిండు. సరే, దారి మళ్లించిన ఎవరు మళ్లించారు? ఎవరు మళ్లిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇన్ని రోజులు నుంచి రైతులు రోడ్ల మీద క్యూలు కడుతుంటే స్పందించని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫేక్ ప్రచారం పైన స్పందిస్తున్నారు. ఇది ఫేక్ కాదు, పక్కా రియల్ ప్రచారం అనేది రైతులు చెప్తూనే ఉన్నారు. రైట్. ఆంధ్రప్రభలో పౌరులందరికీ ఆరోగ్య బీమా, 25 లక్షల వైద్య సేవలు, ఆయుష్మాన్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంతో భరోసా. పౌరులందరికీ ఆరోగ్య బీమా, ఇది ఎత్తేసే కార్యక్రమం తప్ప ఏం లేదు. దీంట్లో మళ్ళీ ఆయుష్మాన్ భారత్ అట, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలను భరోసా ఇస్తారట కలిపి. ఈ పౌరులందరికీ ఆరోగ్య బీమా ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో జగన్మోహన్ రెడ్డి 25 లక్షలకు చేసిండు. ఈ మెలకంత ఏంటంటే ఎత్తేసే కార్యక్రమం తప్ప ఏం లేదు. ఫేక్ సంఖ్యల్లో కొత్త చట్టంతో కఠినమైన నిబంధనలు, మంత్రివర్గ సంఘం ఏర్పాటు, కేబినెట్ నిర్ణయం. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి. యూరియా నిల్వలపై జరుగుతున్న దుష్ప్రచారంపై కేబినెట్లో చర్చ. మంత్రులకు సీఎం క్లాసు, విమర్శలను వాస్తవాలతో తిప్పికొట్టాలని ఆదేశాలు. వాస్తవాలు ఉంటే కదా తిప్పికొట్టడానికి, వాళ్ళు ఏం చేస్తారు పాపం క్లాస్ బిగితే. యూరియా దొరకంది వాస్తవం, లైన్లో ఉన్నది వాస్తవం, రైతుల ఆవేదన పడుతుంది వాస్తవం. ఇక దాన్ని తిప్పి ఏం కొడతారు? తిప్పికొట్టమంటే రైతులను కొట్టాలి వెంటబడి. ఇక అదే చేయాలి, వేరే ఏముంటుంది? ఫేక్ ప్రచారంపై సంఖ్య, ఫేక్ ప్రచారానికి సంఖ్యలు అంటుండు. ఫేక్ ప్రచారం ఉంటే సంఖ్యలు వేయండి. మీరు సంఖ్యలు వేయాల్సింది యూరియా తప్పుదోవ పట్టించే వాళ్ళకి సంఖ్యలు వేయండి. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్న వాళ్ళకి సంఖ్యలు వేయండి. అది తప్ప అన్నదాతల పాపం ఆవేదన పడుతుంటే వాళ్ళ ఆవేదన చూడకుండా మేము సంఖ్యలు వేస్తా వాళ్ళకని చెప్తే తప్పు కాదు అది. స్వయాన మంత్రులు స్పందించలేని పరిస్థితి అంటే ఆడ వాస్తవాలు ఉన్నాయి, ఏం స్పందిస్తారు? తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్పందించలేని పరిస్థితి ఉంది అంటే మీరు చెప్పినట్టు చెప్పలేరు కదా. యూరియా కొరత లేదని ఉట్టిన సింపుల్గా చెప్తే వాళ్ళు గ్రామాల్లో తిరగాలి కదా, ఎంటబడతారు చీపులు తీసుకొని. కాబట్టి వాళ్ళు చెప్పరు యూరియా కొరత ఉంది, ఆడ కొరత కనపడుతుంది స్పష్టంగా. ఇక తిప్పికొట్టాలంటాడు. తిప్పికొట్టం అంటే రైతులను ఎంటబడి కొట్టాలి ఇక మీరు అనే భాషలో. రైట్. మంత్రుల మజాక. దేశంలో 302 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దేశంలో 302 మంది మంత్రులు పైన కేసులు, అంటే 74% మంది, 47% మంది పైన క్రిమినల్ కేసులు, 174 మందిపై తీవ్ర నేరాభియోగాలు. అన్ని పార్టీల్లోనూ నేర చరిత్రలోనూ సంపాదనలోనూ ఘనపాటిలే. 643 మంది వద్ద 23,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు, మన ప్రజల కోసం చట్టాలు చేస్తున్న నాయకులు. దేశము రాష్ట్రాల కోసం, వాటి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చట్టాలు చేస్తున్న నాయకులు మన చట్టసభల్లో ఉన్న వాళ్ళలో, మంత్రులలో 47% మంది, 302 మంది మంత్రులు క్రిమినల్ కేసులు ఉన్నాయట. అందులో 174 మంది అయితే తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయట. ఇక డబ్బుల సంపాదనలో కూడా వెనకేం లేరట, ఫుల్ ముందు ఉన్నారట. డబ్బుల సంపాదనలో అన్ని పార్టీల్లో నేర చరిత్రలు ఉన్నారు, అన్ని పార్టీల్లో డబ్బుల సంపాదన పరులు ఉన్నారు. ఏ స్థాయిలో ఉన్నారంటే ఒక 643 మంది వద్ద 23,000 కోట్ల రూపాయల అఫీషియల్ రికార్డు ప్రకారం ఉన్నాయి. అఫీషియల్ రికార్డు, అన్అఫీషియల్ ఇంకెంత ఉన్నాయి. 23,000 కోట్ల రూపాయలు సంపాదించారట 643 మంది. అది మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఇక అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో మనసారే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేల జాబితాలో మొదటి 20 మంది, దేశంలో ఉన్న అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేల జాబితా తీస్తే ఆ జాబితాలో మొదటి 20లో మనోళ్ళే ఒక 7 ఉన్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు, నారాయణ గారు, ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు మన దేశానికి సేవ చేసేవాళ్ళు, వీళ్ళు మన దేశానికి ప్రజాసేవ కోసం వచ్చిన నాయకులు, రాజకీయ పార్టీలు. వీళ్ళు చట్టాలు చేస్తారు, ఆ చట్టాలు ప్రజల కోసం అని మనం నమ్మాలి.
ఈ అత్యంత సంపాదన చేసే నాయకులు, అత్యంత వెనకేసుకునే నాయకులు ప్రజల కోసం చట్టాలు చేస్తారంటే మనం నమ్మాలా? ఈ సంపాదన మీద యావన్న నాయకులు, సంపద పెంచుకునే నాయకులు, అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు కావాలనే కోరిక ఉన్న నాయకులు ప్రజల గురించి చట్టాలు చేయరు. కేవలం కార్పొరేట్ శక్తుల గురించి చట్టాలు చేస్తారు. వాళ్ళకు భరోసా ఇస్తూ ఉంటారు. వాళ్ళకి లాభం చేకూర్చే పనులే చేస్తారు. మనం వాళ్ళ నుంచి అదే ఆశించాలి, వేరే ఆశించడానికే లేదు. కాకపోతే ఓట్లు కావాలి కాబట్టి ప్రజలు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఇట్లా చెప్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పుకోవటానికే. చేసే పనులు మొత్తం కార్పొరేట్ కోసం, చెప్పే పనులు మొత్తం ప్రజల కోసం చెప్తారు. వీడ మాటలు ఉంటాయి, ఆడ చేతలు ఉంటాయి. ఈడ కడుపు నిండే మాటలు ప్రజలకు చెప్తారు. అంతా అయిపోయింది, పేదరికాన్ని నిర్మూలిస్తా అంటారు. అంతా అయిపోయింది, ఉచితంగా 25 లక్షల బీమా వస్తుంది మీకు అంటారు. హాస్పిటల్కి పోతే పట్టించుకుంటాడు ఉండడు. అదే ప్రైవేట్ వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చిండంటే టైం టు టైం కమిట్మెంట్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన భూములు ఇవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన కరెంట్ ఇస్తాడు, నీళ్ళు ఇస్తాడు, అన్ని వస్తువులు ఇస్తాడు. ఇదనమాట మన దేశంలో జరుగుతుందట. మంత్రుల మజాక్ అంటే 302 మంది మంత్రుల పైన తీవ్ర అభియోగాలు. ఇక 643 మంది వద్ద 23,000 కోట్లు. ఈ 643 మంది మంత్రులు, ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు ఉన్న రాష్ట్రాలు మొత్తం కూడా దివాలా తీసిన రాష్ట్రాలే. రాష్ట్రాలన్నీ అప్పుల పాలవుతున్నాయి. కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆస్తుల పాలవుతున్నారు. ఆస్తులు ఇంతెంతై పెరుగుతున్నాయి. కొన్ని తరాల పాటు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తులు పెరుగుతున్నాయి. మరి మతలబ్ ఏందో రాజకీయ నాయకులు చెప్పాలి. ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. దీని ప్రకారం దిశ చూద్దాం. రాష్ట్రంలో యూరియా కొరత లేదు అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. మీరు ఒకసారి ఆ లైన్ల దగ్గర పోండి సార్. మీరు పోతే ఇప్పుడు ఈరోజు ఏలూరు జిల్లా డీసీఎంఎస్ దగ్గర బారులు తీరారని ఈనాడు పేపర్ ఇచ్చింది. మీ పత్రికే, తెలుగుదేశం పార్టీ పత్రిక ఇచ్చింది. వాళ్ళని అడిగి ఆ ఏలూరు జిల్లా డీసీఎంఎస్ ఆఫీస్ ఎక్కడుందో మీకు తెలియకపోతే అక్కడికి వెళ్ళండి, తెలుస్తుంది కొరత ఉందా లేదా అనేది. ఒకవేళ మిగతా పేపర్లు సాక్షిో, ప్రజాశక్తిో, విశాలాంధ్రో వేరే పేపర్లు రాస్తే, దిశాను గిశాను రాస్తే నమ్మకపోతే అది తప్పుడు ప్రచారం, ఫేక్ ప్రచారం అనుకుంటే ఈనాడు అది తప్పు రాయదు కదా, ఆంధ్రజ్యోతి తప్పు రాయదు కదా. వాళ్ళని అడగండి ఎక్కడెక్కడ బార్లు ఉన్నాయి అనేది, వాళ్ళ విలేకరులను అడిగి చెప్తారు. పోయి అక్కడ కలవండి. అరే యూరియా కొరత లేదు కానీ ఎందుకు లైన్లో నిలబడరు, తిన్నదరగట్లేదు అని అడగండి రైతుల్ని. వాళ్ళు చెప్తారు. అప్పుడు మీకు సమాధానం దేంతో చెప్తారో అప్పుడు చెప్తారు. వాళ్ళు దేంతోని సమాధానం చెప్పాలి, ఏ సమాధానం చెప్తారో అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ మీరు ఏసీ రూమ్లో కూర్చొని యూరియా కొరతే లేదు, బ్లాక్ మార్కెట్కి తరలించామనడం అవాస్తవం, ఎక్కడా రైతుల నుంచి నిరసనలు లేవు, అలాంటప్పుడు అణిచివేసే ధోరణి ఉత్పన్నం కాదని వ్యవసాయ శాఖ మంది. ఎక్కడా రైతుల నుంచి నిరసన లేదా, ఎక్కడా లైన్లు లేవా, ఎక్కడా తిట్టుకోవట్లేదా రైతులు? బండ బూతులు తిడుతున్నారు. తిట్టకుండా ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ప్రజాపాలన అన్నారు. మీకు ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తాం. ఏం చెప్తుండు, యూరియా కొరతే లేదంటుండు. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందట. పెరిగేవేంటి తగ్గేవేంటి, జీఎస్టీ రేట్లు మారే 22వ తేదీ పైన అందరి దృష్టి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 1,500 నుంచి 45,000 వరకు తగ్గే ఛాన్సు. 13% వరకు తగ్గనున్న ఐస్ క్రీముల ధరలు. ద్విచక్ర వాహనాలపై 25,000 వరకు మిగులు. జిమ్ము, సెలూన్లపై పన్ను 5% తగ్గింపు. 100 రూపాయల లోపు సినిమా టికెట్లపై తగ్గిన పన్ను. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ కాస్త భారం. ఐపీఎల్ టికెట్లపై 40% పన్ను మోత. బిజినెస్, ఫస్ట్ క్లాస్ టికెట్ల మరింత ప్రియం. జీఎస్టీ లబ్ధి వినియోగదారుడికి అందేనా? పాత కొత్త సరుకులంటూ వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల అనుమానాలు. సరుకు ఎప్పటిదైనా లాభం ప్రజలకు చేరాల్సిందే. విక్రయదారులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయొచ్చని జీఎస్టీ కమిషనర్ చెప్పిండు. షికారు కోసం కాస్త ఆగనంటే కార్లు కొనేటోళ్ళు కొద్దిగా అయితే 22 దాకా తగ్గుతాయట ధరలు. మొత్తానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 22వ తారీఖు నుంచి ఇది అమలైంది. ఈరోజు 5th. ఇంకొక 17 రోజుల పాటు వెయిట్ చేస్తే కార్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, కొన్ని వస్తువులపైన ధరలు తగ్గే అవకాశం ఉంది. హెల్త్ ఇన్సూరెన్సు, మోటార్ వెహికల్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్స్ వీటిపైన కూడా 0 జీఎస్టీ. ఇక్కడ పెద్ద ప్రశ్న ప్రజల నుంచి
కొంతమంది నిపుణుల నుంచి వస్తుంది ఏంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీలు నిజంగా తగ్గిస్తాయా? జీఎస్టీ తగ్గిన మేరకు జీరో అయింది కదా! ఆ మేరకు 18% ఇప్పుడు చెల్లిస్తున్న దానికి 18% తక్కువ చేసి వినియోగదారుల దగ్గర తీసుకుంటారా? లేదా ఏదో ఒక సాకులు, కారణాలు చెప్పి మళ్ళా 18% భర్తీ చేసుకొని తీసుకుంటారా? తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రజలకు ఒరిగిందేంటి? ప్రజలకు ఒరిగేది ఉండదు. దానిపైన మానిటర్ చేయాలి ప్రభుత్వం నిర్దిష్టంగా. కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఏ మేరకైతే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిందో ఆ మేరకు తగ్గించి, అది వస్తువులు కావచ్చు, ఇన్సూరెన్స్ పాలసీలు కావచ్చు, తీసుకోకపోతే ఎవరైతే అట్లా వ్యవహరిస్తారో ఆ కంపెనీల పైన క్రిమినల్ కేసులు పెడతామని కఠినమైన నిబంధనలు పెడితే తప్ప ఇవన్నీ మళ్ళీ మెలకలు తిరిగి మళ్ళీ ప్రజలపైన భారం పడితే తప్ప తగ్గేది లేదు. అటు ప్రభుత్వ ఖజానానికి లోటు అయితే, ఇటు ప్రజల జేబులు గుల్లవుతాయి. మధ్యలో ప్రైవేట్ కంపెనీలు బాగుపడతాయి అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది ఒక వార్త. రైట్. సాక్షి పేపర్. నేర చరిత్రలో నెంబర్ 1 చంద్రబాబు క్యాబినెట్లో 96% మందిపై క్రిమినల్ కేసులు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై 19, నారా లోకేష్పై 17 క్రిమినల్ కేసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై 8, 5,705 కోట్లతో అత్యంత సంపన్న కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్. ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ తాజా నివేదిక ఒకటి రిలీజ్ చేసింది. నేర చరిత్రలో నెంబర్ 1 ఉందట. చంద్రబాబు క్యాబినెట్లో 96% మంది పైన క్రిమినల్ కేసులు. దేశవ్యాప్తంగా 302 మంది మంత్రులపైన కేసులు ఉంటే, దేశవ్యాప్తంగా 47% మంది పైన మంత్రులపైన కేసులు ఉంటే, క్రిమినల్ కేసులు మన రాష్ట్రంలో 96% మంత్రులపైన ఉన్నాయట. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిపైనే 19 కేసులు ఉన్నాయట, క్రిమినల్ కేసులు. నారా లోకేష్ గారిపైన 17 క్రిమినల్ కేసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన 8 కేసులు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఉంటే, ఎమ్మెల్యే కాబట్టి ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒకవేళ ఆయన కూడా తీస్తే ఇప్పుడు గవర్నమెంట్ వరకే తీసినట్టుంది. ఆయన పైన కూడా కేసులు ఉన్నాయి. మొత్తానికి అన్ని రాజకీయ పార్టీల్లో అందరిపైన కేసులు ఉన్నాయి. అందరూ శుద్ధపూసలే. అందరూ వాళ్ళ నీతి నియమాలు, విలువలు, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు. ఈ గమ్మత్తు ఏందో ప్రజలకు అర్థం కావట్లేదు. ఈ మెలక, ఈ మతలబ్ ఏంటి, ఈ మ్యాజిక్ ఏదో ప్రజలకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటాడు, ఒక వ్యాపారం చేయడు, కానీ అత్యంత సంపన్నుడు అయిపోతాడు దేశంలోనే. లోకేష్ గారు రాజకీయంలో ఉండి ఆయన ఎక్కడ జాబ్ చేయలే, వ్యాపారం చేయలే, కానీ ఆయన అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు జాబితాలో ఉంటాడు. మరి అందరూ శుద్ధపూసలే, అందరూ నీతి నియమాలు, విలువలతో కూడుకున్న వాళ్ళే, కానీ ఒక్కొక్కళ్ళ పైన 19 నుంచి 17 నుంచి 8 నుంచి క్రిమినల్ కేసులు ఉంటాయి. ఇవి ఎందుకు ఉన్నాయంటే అక్రమ కేసులు. అదే వేరే వాళ్ళ మీద ఉంటే లేదు, అక్రమం కాదు, వాళ్ళంతా దుర్మార్గులు, ఇది మేము శుద్ధపూసలం, నీతివంతులు, మా పైన అక్రమ కేసులు. ఈ కేసులు ఎట్టయితే అసలు మేము తప్పే చేయము. తప్పు అంటేనో మాకు తెలియదు, ఆస్తి అంటే ఏం తెలియదు, కోట్లు అంటే ఏం తెలియదు, కానీ అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు అవుతారు. ఇదనమాట ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ట్రెండ్. రైట్. విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత చంద్రబాబుదే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులు అవుతారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత సీఎందే అన్నారు అంటాడు. ఆ రోజు ప్రతిపక్షం కాబట్టి అంటాడు. ఈరోజు సీఎం కాబట్టి సీఎందే అంటే ఆయనే చేయాలి కదా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడే బాధ్యత, ప్లాంట్ను విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత చంద్రబాబుదే అంటే అయిపోయాయి, కథమే, అది ఉండదు. ఆ బాధ్యత ఆయన తీసుకోవట్లేదు. డిప్యూటీ సీఎం కానీ సీఎం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనే పదాన్ని నోటి నుంచి పలకట్లే. ఇక వాళ్ళు ఏం బాధ్యత తీసుకుంటారు? వాళ్ళ నమ్మిగేట మీరు బాధ్యత పెట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులే బాధ్యత వహించాలి అని చెప్పి అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత సీఎందే అని ఆ రోజు చెప్పారు కదా. ఇప్పుడు నువ్వు సీఎం కొన్నావు, కాపాడు అని అడుగుతున్నట్టుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు, మాపై ఎన్ని కేసులు పెట్టినా వెనకాడేది లేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 26 జిల్లాల్లో ఉద్యమానికి సన్నద్ధం. అఖిలపక్ష రాజకీయం, ప్రజా సంఘాల సదస్సులో వక్తలు. ఇది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడే బాధ్యత చంద్రబాబు మేము పెట్టారు. రైట్. ఇంకోటి, తురకపాలెంలో కునుకు కరువు, మొద్దు నిద్రతో సర్కారు దరువు. రాజధానికి కూతవేడి దూరంలో 5 నెలలుగా మరణ మృదంగం. ఏకంగా 45 మంది మృత్యువాత పడినా చోద్యం చూసిన ప్రభుత్వం. మీడియాలో వార్తలు వచ్చాక మెడికల్ క్యాంపుల పేరిట హడావుడి. అంతు చెక్కని వ్యాధితో పెద్ద సంఖ్యలో ప్రజలు సతమతం. జ్వరం వచ్చి తగ్గాక అకస్మాత్తుగా రోగనిరోధక శక్తి క్షీణత. ఆ తర్వాత ఆర్గాన్ ఫెయిల్యూర్తో మృత్యువాత. అప్పులు చేసి లక్షల్లో ఖర్చు పెట్టిన దక్కన ప్రాణాలు. మెలియోడోసిస్
ఇన్ఫెక్షన్ అంటున్న వైద్య శాఖ స్పష్టమైన కారణాలు తెలియక బిక్కుబిక్కుమంటున్న జనం. సురక్షిత మంచినీరు దొరకని ఆ గ్రామంలో 5 బెల్ట్ షాపులు. ఇంత జరిగినా గుక్కడి నీళ్ళు ఇవ్వలేరా తురకపాలెంలో ప్రకటించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఊపిరాడక రొప్పుతూ ఉన్నారు. తురకపాలెం నీళ్ల తొట్టిలో ఉన్న కప్పు వ్యర్థాలు. ఇది తురకపాలెంలో కునుక్కరువైంది. కానీ ప్రభుత్వం అయితే ఫుల్లుగా నిద్రపోతుంది, మొద్దు నిద్ర. దీనిపైన ఈరోజు ఆంధ్రజ్యోతిలో కొన్ని తెలుగుదేశం పార్టీ మీడియాలో రాసిన వార్తలు ఏం తెలుసా? తురకపాలెంలో మరణాలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మిన మద్యమే కారణమని రాశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడుంది? ఆ మద్యం ఎక్కడిది? 14 నెలలు కంప్లీట్ అయ్యి 15 నెలలు అవుతుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి. ఆ మద్యం ఇప్పుడు దాకా ఉండదు. ఒకవేళ నిజంగానే వాళ్ళు అమ్మిన మద్యం ఉంటే ఒక తురకపాలెంలోనే ఎఫెక్ట్ పడదు, మిగతా రాష్ట్రం అంతా పడాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం మొద్దురు నిద్ర నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ మద్యం అమ్మింది. అప్పుడు ఆ మద్యం వలన కిడ్నీలు చెడ్డాయి, అందుకే చనిపోతాను అంటున్నారు. అసలు ఆ కారణం ఏందో తెలియక సతమతం అవుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతికి మట్టి కారణం తెలిసింది. కేవలం ఆ మద్యం వల్లనే చనిపోతున్నట. ఆ మద్యం అక్కడ ఒక దగ్గరే అమ్మారా? ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తురకపాలెంలో అమ్మారా? రాష్ట్రం అంతా ఎక్కడ అమ్మలేదా అనేది ఒకటి. అక్కడ దుర్భరమైన పరిస్థితి. తాగడానికి మంచినీళ్ళు లేని పరిస్థితి. చుట్టూ ఉన్న క్వారీలు వాటి వల్ల కొంత పొల్యూషన్ వచ్చిందట. లార్వాలు వాళ్ళ ఇళ్లల్లో ఉన్న వస్తువులలో దోమల లార్వాలు పెట్టినాయట, గుడ్లు. దోమల గుడ్లు పెట్టి విపరీతమైన దోమలట. దాన్ని వైద్య ఆరోగ్య శాఖ మొత్తం దత్తత తీసుకొని చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. వాస్తవంగా ఆ కునుకు కరువైన తురకపాలెన్ని కాపాడాలి. ఇంత పెద్ద ఎత్తున ఆధునిక సమాజంలో ఉండి ఆడ ఒకవైపు గ్రామం వణికిపోతుంటే కనీసం పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఏమన్నట్టు? ఇది ఈ సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.